వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ లో వెలుగు వింటారు. ముందు అలలు అలలుగా సముద్రం. మనసులో అక్షరం అక్షరం ఆలోచింపచేస్తూ అన్నయ్య ఉత్తరం. అన్నయ్య మళ్ళీ తిరిగొస్తున్నాడంటే ఆనందమే. మరి ఆ రాక వెనుక ఆవేదన లేకపోతే అంతే చాలు. ఇంటిని బాగు చేయించుకోవాలి, చుట్టూ ప్రహరీ కట్టి పూల మొక్కలు పాదులు వేసుకోవాలి. లేకుంటే ముందు తరం వారికి నా ఊరు, నా ఇల్లు, నా వాళ్ళు అనుకోవడానికి ఏముంటుంది? వాతావరణ కాలుష్యంలో మ్రగ్గిపోతున్న పట్టణాల నుండి విడివడి 4 రోజులైనా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి అంతకు మించి మరో దారి కనిపించటం లేదు. అన్నయ్య అభిప్రాయం అదే అయితే బాగానే ఉంది, నిజంగా ఆనందించవలసిందే. కానీ అదే ఉత్తరంలో మరో ధ్వని. ఈ తరం వారికి బరువు బాధ్యతలు లేని స్వేచ్ఛ కావాలి. మంచిగా పరోపకారంగా జీవించడంలో ఉండే మానసిక తృప్తి వారికి తెలియదు. ఈ యాంత్రిక జీవితాలలో డబ్బుకుండే విలువ అభిమానాలకు లేకుండా పోతోంది. జీవితపు సమస్యలు, వ్యక్తి విలువలు ఈ తరం వారి దృష్టిలో తుప్పుపట్టిన పనికిరాని పాత సామానులు. 6 నెలల క్రితం ఆ ఇంటి పరిస్థితి చూసి ఉండకపోతే అన్నయ్య మాటల్లోని ఆవేదన నాకు కనిపించుండేది కాదేమో. నా కళ్ల ముందు లీలగా అన్నయ్య కదిలాడు. ఆ పక్కనే వదిన. వారి మధ్య గారాల ప్రభాకరం. యువతరానికి ప్రతినిధి అయిన ప్రభాకరంలోని మార్పు అభిలషించదగినదేనా? తల్లిదండ్రుల సుగుణాలని పుణికిపుచ్చుకు పుట్టాడనుకున్న ప్రభాకరం. ప్రేమాభిమానాలే తప్ప మరోటి తెలియకుండా పెరిగిన ప్రభాకరం. ఎక్కడుంది లోపం? విషయం గ్రహింపుకొచ్చిన దగ్గర్నుంచి నాలో ఆవేదన. నాన్నే ఉండుంటే ఆయన కూడా అంత అనురాగంగా ప్రేమగా పెంచుండేవారు కాదేమో అనుకునేలా నన్ను పెంచి ప్రయోజకుణ్ణి చేసిన అన్నయ్య, అమ్మ తర్వాత అమ్మైన వదిన. బీచ్లో జనం పల్చబడుతున్నారు. ఆకాశం అంచుల నుంచి జారుతున్న చీకటి. గంభీర ముద్రలో సముద్రం. ప్రభాకరాన్ని తీర్చిదిద్దడంలో అన్నయ్య పడ్డ శ్రమ నాకు తెలియనిది కాదు. పెద్ద చదువులు చదవాలనుకున్న ఒక్కగానొక్క కొడుకు అత్తేసరి మార్కులతో కాలేజీ చదువుకు స్వస్తి చెప్తే తను నమ్మిన ఆశయాల్ని పక్కకు పెట్టి 3 ఏళ్ల ముందుగా పనికిరానివాడిగా పదవి నుంచి తప్పుకొని ప్రభాకరానికి ఓ ఉద్యోగార్హతను సంపాదించి పెట్టాడు. కల్పతరువు లాంటి ఆ సంస్థలో ప్రభాకరానికి ఉద్యోగం వస్తే దేశానికి ప్రధానమంత్రి అయినంత సంబరపడిపోయాడు. చిన్న ఉద్యోగస్తుడైన ప్రభాకరం తనలా మధ్యతరగతి బ్రతుకు బతక్కూడదని ఉద్యోగస్తురాలైన పిల్లను ఏరి కోరి కోడలిగా చేసుకున్నాడు. కొడుకు పంచనే చివరి రోజులు గడిచిపోతే చాలునని పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వెళ్ళాడు. 6 నెలల క్రితం ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్లి వస్తూ దారిలో మనసు పీకి అన్నయ్య ఇంటి దగ్గర ఆగినప్పటి సంఘటనలు నా కళ్ల ముందు కదలాడాయి. అప్పటికి అన్నయ్య వాళ్లను చూసి 2 ఏళ్లయింది. అక్కడున్న ఒక్కరోజులో పరిస్థితి అర్థమైపోయింది. ప్రభాకరంలో ఎంతో మార్పు కనిపించింది. అన్నయ్య పరిస్థితి చూస్తే మనసులోంచి ఆవేదన పొర్లుకొచ్చింది. ఉదయం కాస్తంత తోట పని, పుస్తక పఠనం, సాయంకాలం కాసేపు నడక, రాత్రి మితభోజనం, గీతా పారాయణం. ఎన్నో ఏళ్లుగా మారని అన్నయ్య దినచర్యలోనూ అలవాట్లలోనూ మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఉన్న 4 గదుల్లోనూ ఒకటి టీవీ, ఫ్రిడ్జ్ మొదలైన స్టేటస్ సింబల్స్తో నిండిపోయిన డ్రాయింగ్ రూమ్, ఒకటి ప్రభాకరం పడక గది. ఇహ వంటగది పోను మిగిలిన చిన్న గది సామాన్లతో నిండి ఉంటుంది. అందులోనే అన్నయ్య మంచం. గాలి వెలుతురు సరిగ్గా సోకని ఆ ఇరుకు గదిలో అన్నయ్యను చూస్తే బాధనిపించింది. వదిన సంగతి సరేసరి. ఆ ఉన్న పట్టె మంచాన్ని నేసి ఎన్నాళ్లయిందో. అన్నయ్య మంచానికి కాళ్లవైపునే చాప మీద ఆమె పక్క. ఆయన గారి సింహాసనం అంటూ ఎప్పుడూ వదిన ఎగతాళి చేసే అన్నయ్య కూర్చుని ఈజీ చైరు అటక మీద చిరిగిన గుడ్డతో పడుంది. ముందు గది అల్మారాలో సరస్వతీ విగ్రహం పక్కన ఉండాల్సిన సుందరకాండ, గీతా మకరందం, రామాయణ భారత భాగవతాలు అన్నయ్య ఇరుకు గదిలోనే ఓ చెక్కపెట్టెలో
అజ్ఞాతమైపోయాయి. రోజులు మారిపోతున్నాయి. గదులతో పాటు మనుషుల మనసులు ఇరుకైపోతున్నాయి. ఏదో సందర్భంలో అన్నయ్య అన్న మాటలకు అర్థం ఆ రోజు తెలిసింది. బావున్నావా బాబాయ్ అంటూ రాగానే పలకరించిన ప్రభాకరం మళ్లీ రాత్రి వరకు పత్తాలేడు. రాత్రి భోజనాలంతా కలిసే. వదిన మా చిన్నప్పటి సంగతులు ముచ్చటించింది. తర్వాత నేను కూడా మా కరుణ ఇంగ్లీష్ చదువు, తెలుగు భాషా జ్ఞానం గురించి చెప్తుంటే అన్నయ్య ఒకటే నవ్వు. భాష ఏదైతేనే జ్ఞానం, దాంతోపాటు సంస్కారం అబ్బాలి అంటూ ఓ ముక్క మాట్లాడాడు. అంతే. భోజనాలయ్యాక బాల్కనీలో ఉన్న కుర్చీలో కూర్చుని ఆ ఊరి రాత్రి అందాన్ని చూస్తూ ఉంటే ప్రభాకరం వచ్చి, మంచి ఇంగ్లీష్ మూవీ ఉంది బాబాయ్, ఈరోజే ఆఖరి రోజు, నువ్వు రాకూడదు అన్నాడు. చిన్నప్పుడు లెక్కలు రాక నా చేత చెంపదెబ్బలు తిన్న ప్రభాకరం ఈరోజు భార్యతో సినిమాకి వెళ్తూ నన్ను పిలిచే ధోరణికి మనసులోనే నవ్వుకున్నాను. బడలికగా ఉందిరా, మీరు వెళ్ళండి అని తప్పించుకున్నాను. మరో 10 నిమిషాల్లో స్కూటర్ మీద వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. డ్రాయింగ్ రూంలో సోఫా సర్ది నాకు పక్క ఏర్పాటు చేసింది వదిన. టీవీలో ప్రోగ్రాం చూస్తూ కూర్చున్నాను. ప్రయాణ బడలిక ఉన్నా ఆలోచనల వల్ల కాబోలు నిద్ర రాలేదు. అన్నయ్య గదిలో లైట్ ఆరిపోయింది. టీవీ ఆఫ్ చేసి బాల్కనీలోకి వెళ్ళి నించున్నాను. కాసేపటికి అన్నయ్య దగ్గు వినిపించింది. కళ్ళున దగ్గుతూ ఉన్నాడు. టీవీ చూస్తూ అంతగా గమనించలేదు గాని ఇప్పుడు వింటుంటే అన్నయ్య ఆ దగ్గుబాధతో మెలికలు తిరిగిపోతున్నాడా అనిపించింది. బయట ఊరంతా ప్రశాంతంగా ఉంది. వెన్నెల మసకమసగ్గా ఉంది. నేను తలుపు తీసిన చప్పుడు విన్నది కాబోలు వదిన లేచొచ్చి, ఇంకా నిద్రపోలేదు అంది గుమ్మం దగ్గర నించుని. లేదొదినా, స్థలం మార్పు కదా, నిద్ర రావడం లేదు అన్నాను. అన్నయ్యకా దగ్గేమిటి వదినా? డాక్టర్కి చూపించారా? అడక్కు నాయనా, 3 నెలలయింది, అదే వరస. వచ్చే పెన్షన్ డబ్బులు మందులకే చాలటం లేదు. అదే ప్రభాకరం కంపెనీ వాళ్ళు మందుల గురించి ఖర్చు చేసిన సొమ్ము వాపసిస్తారుగా. దానికి వదిన చెప్పిన సమాధానం విని నా నోట మాట రాలేదు. తనపై ఆధారపడిన తల్లిదండ్రులను విస్మరించి భార్య జీతం ఎక్కువ కనుక వారి కంపెనీ ఆమెకు కల్పించే సదుపాయాల కోసం భార్యకే డిపెండెంట్ అయ్యాడు ప్రభాకరం. అన్నయ్య పెంపకంలో ఎక్కడుందో లోపం అర్థం కాలేదు నాకు. ఉదయాన్నే నా ప్రయాణం గురించి చెప్తూ ప్రభాకరంతో అన్నయ్య ఆరోగ్యం విషయం కదలేశాను. నా మాటలకి ప్రభాకరం ముఖంలో రంగులు మారి ఆ వెంటనే సర్దుకున్నాయి. ఏం చెప్పను బాబాయ్, ఆయన ఆయుర్వేదాన్ని తప్ప మరోదాన్ని నమ్మరు. ఖరీదైన మందులు వద్దు అంటారు అంటూ మాట మార్చేశాడు. ప్రభాకరం, అతని భార్య 9ంటికి స్కూటర్ మీద ఉద్యోగాలకి వెళ్ళాక భోజనం చేసి నేను బయలుదేరాను. అన్నయ్యలో ఎప్పుడు అదే ముభావం, అదే హుందా. ఉత్తరాలు రాస్తూ ఉండు, పిల్లల చదువులు జాగ్రత్త అన్నాడు. గుమ్మందాకా వచ్చి సాగనంపిన వదిన ముఖంలో దిగులు, అలసట కనిపించాయి. మీరిద్దరూ నా దగ్గరకు వచ్చేయి రాదు వదిన, కంటికి రెప్పలా చూసుకుంటాను. ఆ విధంగానైనా కాస్త రుణ విముక్తుణ్ణవుతాను అనాలనుకున్న మాటలు గొంతులోనే చిక్కుపడిపోయాయి. కొడుకు నుంచి విడదీయడం భావ్యం కాదనిపించి వచ్చేశాను. అప్పటి ఆ ఇంటి పరిస్థితులు కళ్లకు కట్టినట్టే ఉన్నాయి. ఇన్నాళ్లకి ఇప్పుడీ ఉత్తరం. ఉత్తరంలోని ప్రతి వాక్యం నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. గాలి రివ్వున వీచింది. కాళ్లకి పట్టేసిన ఇసుక రేణువుల్ని దులుపుకుని లేచాను. దూరంగా సముద్రంలో ఆగిన పడవల్లోంచి ఆశాకిరణాల్లా దీపాల చుక్కలు ఇసుక తిన్నె దాటి రోడ్డెక్కి బస్టాప్ వైపు నడక సాగించాను. మీరు ప్రకాశం గారు కదూ? ఎవరో పలకరించినట్టయి అటు తిరిగా. 24 ఏళ్ల యువకుడు, ఎత్తుగా సౌమ్యంగా ఉన్నాడు. నా వంకే చూస్తూ, నన్ను పోల్చారా అంటూ నవ్వాడు. నా లోచనాలను వెనక్కు నెట్టి దీపాల వెలుగులో అతని వంక చూశాను పరిశీలనగా. అతని నవ్వులో దొరక్కుండా జారిపోతున్న ఓ రూపం కదిలింది. నాకు అట్టే శ్రమ ఇవ్వకుండానే సంతోష్ని అన్నాడు తనే. ఓ సంతోష్! సంతోష్ రూపాన్ని చూసి పోల్చలేకపోయాను. కానీ ఆ పేరు వింటే చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఏమిటి, జగదంబగారి అబ్బాయి సంతోషేనా? నా ఆశ్చర్యం వెనుక కొద్దిపాటి ఆనందం. ఈ జీవిత నాటక రంగంలో నేను చూసిన పాత్రల్లో సంతోష్ పాత్ర మరపురానిది, కాస్త విలక్షణమైనదీను.
ఎలా మర్చిపోగలను? బాల్య యవ్వన కౌమార వార్ధక్య దశలన్నీ సంతోషంగా ఒకే విధంగా జరిగేది ఏ కొద్ది మందికో. బాల్యంలోని ముద్దుముచ్చట్లని మిగిలిన దశల్లో తీపి జ్ఞాపకాలుగా మాత్రమే భద్రపరుచుకునేవారిని తెలుసు. బాల్యం అతి పేదగా గడిచిన అనుభవాలు నేర్పిన పాఠంతో పరిపక్వత చెంది పంకంలోంచి మొలకెత్తి వికసించిన పుష్పంలా యౌవన కౌమార దశల్లో పరిమళించిన వారిని తెలుసు. అయితే సంతోష్ జీవితం ఈ రెండింటిలో ఏ ఒక్కదాన్నీ పోలదేమో. ఏం చేస్తున్నావిప్పుడు? నేవల్ బేస్లో టైపిస్టుగా చేస్తున్నాను. మీ అమ్మా నాన్నగారు? నాన్నగారు రిటైర్ అయిపోయారు. ప్రస్తుతం అంతా ఇక్కడే ఉంటున్నాం. అతని మాట ఒకంత పెద్ద తరహాగా గోచరించింది. మరి నీకు పెళ్ళయిందా? ఏడాది క్రితమే అయింది. ఎవరికీ చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది. అదే అలా జరిగిపోయిందంతే. మొదట అందరూ అనుకున్న సంబంధమే. కానీ డబ్బు విషయంలో మా అమ్మ ఎవరు చెప్పినా విందుగా. మగపిల్లాన్ని పెంచి పెద్ద చేయడం కట్నం తీసుకోవడానికే అనుకుంటుంది ఆవిడ. 5,000 రూపాయల దగ్గర తేడా వచ్చి సంబంధం వద్దనేశారు. అమ్మ మాట నాన్న కాదనలేకపోయారు. ఆశ్చర్యంగా చూశాను నేను అతని వంక. అంతవరకు వెళ్ళిన సంబంధం అలా తప్పిపోవడం నాకెందుకో నచ్చలేదు. పైగా ఆ అమ్మాయి నాకు నచ్చింది. నేను కూడా ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగానే నచ్చినట్టు తెలుసుకున్నాక ఒక నిర్ణయానికి వచ్చాను. పెద్దల ప్రమేయం లేకుండానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. పెళ్లి విషయంలో అతను ప్రదర్శించిన ధైర్యం కంటే తీసుకున్న నిర్ణయమే గొప్పగా అనిపించింది నాకు. 2 నెలలు అమ్మ మాతో మాట్లాడలేదు. తర్వాత వందన మంచితనమే మళ్ళీ మమ్మల్ని కలిపింది. ఇప్పుడు మేమిద్దరం, వాళ్ళిద్దరికీ 2 కళ్ళు. ఎంతో ఆనందం అనిపించింది అతని మాటలు వింటే. అయితే కోడలు దిద్దిన కాపురం అన్నమాట. ఇంతవరకు వచ్చారు. ఓ మారు మా ఇంటికి రాకూడదు? దగ్గరే అంటూ ఆహ్వానించాడు. కాదనడానికి నాకు కారణం కనిపించలేదు. అడుగులు ముందుకు పడుతుంటే ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. చాలా ఏళ్ల క్రితం మేం విజయనగరంలో ఉండే రోజుల్లో 4 ఇళ్ల లోగిలి లాంటి ఆ ఇంట్లో ఒక వాటాలో మేముంటే మరో వాటాలో సంతోష్ వాళ్ళు ఉండేవారు. సంతోష్ తండ్రి ఆర్మీలో చేసేవాడు. ఏ 6 నెలలకో ఓ మారొచ్చి వారం రోజులుండి వెళ్లేవాడు. మేడ మీదుండే ఇంటిగల ఆయన దేవీ ఉపాసకుడు. 3 అడుగు గడ్డం, మెడలో రుద్రాక్షలు, కాషాయ రంగు సిల్కు పంచ. అంతా ఆయనను స్వామీజీ అనేవారు. ఆయన భార్య కనకమ్మ నిజంగా కనకమ్మే. బంగారు నగలతో బంగారు ఛాయలో ఉండేది. ప్రతి ఏడాది దేవీ నవరాత్రులు ఘనంగా జరిపించేవారు స్వామీజీ. ఆ 9 రాత్రులు ఆ 4 ఇళ్ల లోగిలంతా ఒక్కటైపోయేది. దీపాల అలంకరణలు, పూజలు, భక్తులు రావడాలు, తీర్థప్రసాదాలు కోలాహలంగా ఉండేది. ఆ 9 రోజులు స్వామీజీ, ఆయన భార్య దైవాంశ సోకినట్టుండేవారు. ఆ ఉత్సవాలకొచ్చే భక్తులంతా ఘనంగా కానుకలర్పించుకునేవారు. మిగిలిన రోజుల్లో స్వామీజీ నిత్య పూజలు చేసేవారు, జ్యోతిషం చెప్పేవారు, తప్పిపోయిన మనుషులు, పశువుల ఆచూకీ తెలిపేవారు. కొన్ని రోగాలని జపాలు, హోమాలు చేయడం ద్వారా నయం చేయొచ్చని చెప్పి భక్తుల ఖర్చులతో చేసేవారు. కానీ అటువంటి రోగాలు నయమైన దాఖలాలు నాకెక్కడా కనిపించలేదు. సంతోష్ తల్లి జగదాంబ గారికి స్వామీజీ కుటుంబంపై గురి. ఉదయాన్నే ఆమె స్నానం చేసి వారింటికి వెళ్ళేది. దేవుడి గది శుభ్రపరిచేది. నిత్య పూజకు పూలు సామగ్రి సిద్ధం చేసేది. స్వామీజీని దైవస్వరూపులుగా భావించి వారి సేవ చెయ్యడమే మహద్భాగ్యంగా భావించి వారింట ప్రతి పని చేసేది. సంతోష్కప్పుడు 7 ఏళ్లుంటాయేమో. తన తల్లి వారింట పనిచేయడం అతనికి నచ్చేది కాదు. ఆ విషయం బాహాటంగానే చెప్పేవాడు. తల్లి సంరక్షణ కరువై అతడు అల్లరిచిల్లరగా తిరిగేవాడు. తర్వాత తల్లి చేత దెబ్బలు తినేవాడు. కొడుకు తన చెయ్యి దాటిపోతున్నాడనిపించినప్పుడు జగదాంబగారు సంతోష్ని మందలించే బాధ్యతను స్వామీజీకి అప్పగించేవారు. శాంతంగా భక్తులను ఆశీర్వదించే స్వామీజీ కూడా బెత్తంతో సంతోష్ని మందలించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. కనకమ్మగారి దండన కూడా అంతకు మించే ఉండేది. ఓమారు సంతోష్ చెప్పకుండా సినిమాకి వెళ్లాడన్న కోపంతో కనకమ్మగారు చేతిలో ఉన్న గరిటితో అతన్ని ఎత్తిపై కొట్టారు. అంతే, రక్తం ధార కట్టింది. దెబ్బను కూడా లక్ష్య పెట్టకుండా పరిగెడితే దారి పొడవునా రక్తపు చుక్కలే. క్రమంగా నాకు స్వామీజీపై గౌరవం సన్నగిల్లి అది సంతోష్ పట్ల జాలిగా మారిపోసాగింది. తండ్రే కనుక దగ్గరుంటే సంతోష్ ఇలా పెరిగేవాడు కాదేమో అనిపించేది.
అటువంటి సంతోష్ ఈరోజు ఇలా కనిపిస్తే ఆశ్చర్యం కాక స్వామీజీ కుటుంబం గురించి అడగకుండా ఉండలేకపోయాను. చాలా టూకీగా ఏ భావమూ కనిపించని తీరులో చెప్తుంటే నా ఆశ్చర్యం ద్విగుణీకృతమైంది. ఉబ్బు కామెర్లతో కనకమ్మగారు పోతే మరో ఏడాదికే రైలు ప్రమాదంలో స్వామీజీ కూడా పోయారట. దైవస్వరూపులకు చావేమిటి, మా ఇచ్ఛ ప్రకారమే శతాధిక వయస్సులో శివసాయుజ్యం పొందుతాం అని తమ జీవితాలకు తామే జోస్యం చెప్పుకున్న స్వామీజీ నా కళ్ల ముందు నిలిచారో క్షణం. వీడుట్టి దౌర్భాగ్యుడు, భవిష్యత్తు శూన్యమై అనుభవిస్తాడు అని దైవవాక్కులను తన నోట పలికించే స్వామీజీ ఒకానొక సందర్భంలో సంతోష్ని గురించి అన్న మాటలు గుర్తొచ్చాయి. అలలు అలలుగా సముద్రం విడిపోతున్నా హోరు మాత్రం వింతగా భయంకరంగా వినిపిస్తూనే ఉంది. ఊలుదారాల్లా పెరిగిన పేర్లు తెలియని గడ్డి మొక్కల్ని తొక్కుకుంటూ అడ్డదారిన నడుస్తున్నాం. ఇదే మా ఇల్లు అంటూ ఆగాడు సంతోష్. చిన్నగా తలుపు చప్పుడు చేశాడు. తలుపు తెరిచిన ఆమె వంక చూశాను. 20 ఏళ్లుంటాయేమో. కొత్త వ్యక్తిని చూసిన సిగ్గుతో మెరుపు తీగలా చటుక్కుని లోపలికి వెళ్ళిపోయింది. నన్ను కూర్చోమని కుర్చీ చూపించి లోపలికి వెళ్ళిన వాడల్లా వెంటనే తిరిగొచ్చి, అమ్మా నాన్న పురాణానికి వెళ్ళారట అన్నాడు. 2 గాజు గ్లాసులతో నిమ్మరసం తీసుకొచ్చిందా అమ్మాయి. జాజిలతలా సుకుమారంగా ఉంది. ప్రకాశం గారని నా చిన్నప్పుడు మేముండే ఇంట్లోనే ఉండేవారు. కాలేజీలో చదువుతూనే కథలు అవి రాస్తుండేవారు అంటూ నన్ను పరిచయం చేశాడు వినయంగా. నమస్కరించింది ఆ అమ్మాయి. మా ఆవిడ పేరు వందన. ఆమె కళ్ళల్లో వింత కాంతి, ముఖంలో మూర్తీభవించిన సంస్కారమూ కనిపించాయి. నేను గొప్పగా చెప్పుకుని మురిసిపోయే మా అమ్మాయి కరుణ కళ్ళల్లో కూడా ఆ కాంతి నాకెప్పుడూ కనిపించలేదు. మీరు రావడం మా ఇంటికి ఒక కొత్త వెలుగు వచ్చినంత ఆనందంగా ఉంది అంది చిన్నగా నవ్వుతూ. వెండి మువ్వలు మ్రోగినట్టు సొంపుగా ఉన్నాయి ఆ మాటలు. ఆ మాటలకు ఆశ్చర్యపోకండి, ఇప్పుడిప్పుడే కవితలు అవి రాస్తోంది వందన అన్నాడు సంతోష్ నవ్వుతూ. అదేం కాదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. వందన రాసిన కవితల డైరీని తెచ్చి చూపించాడు సంతోష్. స్త్రీ, వెన్నెల, ప్రకృతి, వసంతం, మానవత్వం ఇటువంటివే ఆమె తీసుకున్న కవితా వస్తువులు. మనోజ్ఞ భావకల్పనలతో మనోహరంగా అనిపించాయి. చిన్నప్పటినుంచి భారత భాగవతాలంటే ఇష్టం. పెళ్ళయ్యే వరకు రాత్రులు రామాయణాది కావ్యాలను చదివి తల్లికి వినిపించేదట. ఇప్పుడేమో అత్తగారికి. సంతోష్ అలా చెప్తుంటే ముచ్చటేసింది. నూతిలో కప్పని, నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది అంది వందన లోపలి గది గుమ్మంలోంచి. కుర్చీలోంచి లేస్తుంటే జేబులోని వస్తువేదో చేతికి తగిలింది. ఎన్నాళ్లుగానో కరుణ కోరుకుంటున్న జపాన్ పెన్ను. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చినందుకు ఈరోజు కొన్నాను బహుమతిగా ఇద్దామని. అన్ని బహుమతుల్లోకి పెన్ను బహుమతి విలువైందన్న ఉద్దేశంతో. నిజంగా నీ కవితలు బావున్నాయమ్మా. సహజత్వాన్ని మర్చిపోయి కృత్రిమత్వం వెంట పరిగెత్తే మా వంటి వాళ్ల కోసమైనా నువ్వు మరిన్ని మంచి కవితలు రాసి ప్రచురించాలి. ఇదిగో అందుకోసమే ఈ చిన్న కానుక అంటూ జేబులోని పెన్ను తీసి ఆమెకు అందించాను. నా అడుగులు ముందుకు పడుతుంటే ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడికో పరుగులెత్తాయి. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకుని ముద్దుగా పెరిగిన ప్రభాకరం, అతని సంపాదనాపరురాలైన భార్య ఒకవైపు, బాల్యం ముళ్లపాన్పుపై నిర్లక్ష్యంగా ఏ సంతోషానికి నోచుకోని సంతోష్, అతని అనురాగవతి అయిన అర్ధాంగి మరోవైపు. యువత ఎటుపోతోందన్న నా విచిత్ర ప్రశ్నకు ఈ రెండు ఇరువైపులా నిలిచినట్టనిపించింది. యువత నడిచేది కాలాన్ని బట్టా, పరిస్థితులను బట్టా, పెరకువను బట్టా? ఇవేవీ కావేమో. మరి నా ఆలోచనల్లో ఎక్కడో ఏదో కదలికొచ్చింది. అవును, ఏ తరంలోనైనా మనిషి నడతకు కారణం అదే, లోవెలుగు. నా అడుగులు ముందుకు పడుతున్నాయి. సముద్రపు హోరు వినిపిస్తూనే ఉంది. గంభీరంగా, భయంకరంగా మాత్రం కాదు, అత్యంత సహజంగా. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామూర్తి గారు రచించిన కథ లోవెలుగు విన్నారు. ఈ కథ
జూన్ 1992 రచన సచిత్ర మాసపత్రికలో ప్రచురితమైంది. అలాగే ఆత్మజ్ఞాన్ పేరుతో హిందీలోకి అనువదించబడి జనవరి 2002 నాటి కహానీ కా జమీనీ టహరావ్ కథా సంకలనంలో చేర్చబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.